పరిశుద్ధ గ్రంథములో నుండి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనాన్ని నేను చదువుతాను, శ్రద్ధగా వినండి. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి అనే ఈ మాట రాత్రికాల సమయంలో ధ్యానం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి సహాయకరంగా మరి దేవుని సహాయాన్ని తీసుకున్నాం. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుల మీ నామానికి స్తోత్రాలు. మీ ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి మమ్మల్ని మీరు బలపరిచి ఆదరించి నడిపిస్తూ ఉండగా, ఆ ప్రభువా మీ వాక్యాన్ని మీ మందిరాలలో మేము ధ్యానం చేసుకోలేని పరిస్థితుల్లోనే ఉండగా, మరి గృహాలలోనే ఉండి దేవుని వాక్యాన్ని అయినా వినడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ, మరి రాత్రికాల సమయంలో నిశ్చితానుసారమైన సంగతులను మేము ధ్యానం చేసుకోవడానికి కావలసిన కృప దయచేయమని కోరుకుంటున్నాం. ఈ వాక్య సత్యంలోనికి మమ్మల్ని నడిపించమని బలపరచమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, మరి దేవుని వాక్యంలో మనం చదివినటువంటి వాక్య భాగాన్ని మనం గ్రహించినట్లయితే ఒక ప్రత్యేకమైనటువంటి అంశము యేసు మీద లక్ష్యముంచుడి అనేటువంటి మాట. ప్రియులారా, ఈ మాటను మనము జాగ్రత్తగా ఆలోచన చేయవలసిన వారుగా ఉన్నాం. ఎందుకు అంటే మరి ప్రస్తుత దినాలను మనము కొంత ఆలోచన చేసినట్లయితే మరి పరిస్థితులన్నీ కూడా ఎలాగున్నాయి అంటే, ఎవరికి వారే వారి విశ్వాసాన్ని కాపాడుకోవలసినటువంటి పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. ఎవరి యొక్క ఆత్మీయ జీవితాన్ని వారే మరి జాగ్రత్తగా వృద్ధి చేసుకోవలసినదిగా, విశ్వాసాన్ని బలపరుచుకుంటూ మరి దేవునితో కూడా సహవాసాన్ని కొనసాగించవలసినటువంటి వారుగా మనం ఉన్నాం. ఎందుకు అంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడే ఆయన చెప్పిన మాట ప్రత్యేకంగా నేను ఈ మాట చదువుతాను, శ్రద్ధగా వినండి. లూకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచనం ఈ మాట చదువుతాను, శ్రద్ధగా వినండి. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొందునా అన్నాడు. ప్రియులారా, ఈ మాటలు మనము ఆలకించినట్లయితే యేసు ప్రభువే తన నోట పలికినటువంటి మాట, నేను విశ్వాసమును కనుగొందునా అని అన్నాడు. విశ్వాసమును కనుగొందునా అని ప్రశ్న. అంటే విశ్వాసములో దిగజారిపోతారని దాని అర్థం. విశ్వాసములో బలహీనులవుతారని. ఈ దినాలు కూడా మనకు ఇలాగూ కనబడుతున్నాయి. దేవుని మందిరములో సహవాసంగా ఉండేటువంటి అవకాశాలు లేవు గనక, దేవుని మందిరములో దేవుని వాక్యాన్ని బోధించడానికి, వినడానికి, హెచ్చరిక పొందడానికి అవకాశములు లేనటువంటి పరిస్థితులలో మరి విశ్వాస సంబంధమైనటువంటి జీవితానికి కొంత ఇబ్బంది కలిగేటువంటి విషయాలు కనబడుతున్నాయి. విశ్వాస సంబంధమైనటువంటి జీవితాన్ని ఎవరికి వారే మరి బలపరుచుకోవలసినటువంటి అవసరం ఉంది అని
మనం గ్రహించాల్సినటువంటి వారంగా ఉన్నాం. కనుక ప్రియులారా, మన విశ్వాసాన్ని మనమే వృద్ధి చేసుకోవాలి. అందుకై మనము కొన్ని సంగతులను దేవుని వాక్యంలో ధ్యానం చేసుకుంటూ ఈ రాత్రికాల సమయంలో ఈ మాటను నేను మీ ముందుకు తేవాలని దేవుడు నాకు ఇచ్చిన తలంపును, నా హృదయ ధ్యానాన్ని, దేవుడు నాకు ఇచ్చినటువంటి హృదయ ధ్యానం నేను మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రియులారా, యేసు మీద లక్ష్యముంచుడి అనేటువంటి మాట. మన విశ్వాసాన్ని స్థిరపరచుకోవాలి అని అన్నప్పుడు మన విశ్వాస సంబంధమైనటువంటి జీవితంలో మనము వృద్ధి చెందాలి. మన విశ్వాసాన్ని వ్యక్తిగతంగా మనమే వృద్ధి చేసుకోవాలి అనేటువంటి ఆలోచన మనం కలిగినట్లయితే మనము దేవుని వాక్యం ఇలాగ మనకు బోధిస్తుంది. ఏమని అనంటే, యేసు మీద లక్ష్యముంచుడి అనేటువంటి మాట. యేసు మీద లక్ష్యముంచుడి. ప్రియులారా, గమనించండి, ఈ మాటను నేను దాదాపుగా మరికొంత ఆలోచన చేసినప్పుడు ఒక బైబిల్లో ఒక ట్రాన్స్లేషన్లో ఈ మాట చూస్తే మనం చదువుతున్నటువంటి బైబిల్లో లక్ష్యముంచుడి అని అన్నాడు. లక్ష్యముంచుడి. ఇంకొక ట్రాన్స్లేషన్లో చూస్తే తలపోసుకొనుడి అని అన్నాడు. తలపోసుకోవడం, తలంచుకోవడం. ఇంకొక బైబిల్లో, ఇంకొక ట్రాన్స్లేషన్లో, ఇంకొక అనువాదంలో నేను చూస్తే ఫిక్స్ అని ఉంది ఇంగ్లీష్ బైబిల్లో. అంటే ఫిక్స్ అంటే బిగించుకోవడం, అంటే గట్టిగా స్థాపించబడదు. మరొక దగ్గర ప్రొఫెషన్ అండ్ ఈ వృత్తి ఇన్ని విషయాలు, ఇన్ని పదాలు వాడబడ్డాయి. లక్ష్యం ఉంచడం, తర్వాత మరి తలపోయడం, తలపోసుకోవడం, జ్ఞాపకం తెచ్చుకోవడం. అంతేకాదు ఫిక్స్ అయిపోవడం అంటే బిగించేయడం. యేసు క్రీస్తు ప్రభు యొక్క ఆయన మహిమ కలిగిన ఆయన అత్యున్నతమైనటువంటి స్థితిని మన హృదయాలలో ఫిక్స్ చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, అది మన వృత్తి అవ్వాలి. ఇలాగూ ఇన్ని రకాలైనటువంటి అనువాదాలు ఈ పదం మీద ఉన్నాయి. ఇన్ని రకాల అనువాదాలు చూస్తాం. కాబట్టి ప్రియులారా, మనము మన జీవితాలలో మనకున్నటువంటి ఒక గురి, మనము యేసు ప్రభు మీద లక్ష్యం ఉంచడమే మనం నేర్చుకోవలసినటువంటి ప్రాముఖ్యమైన విషయం. నాగలి దున్నువాడు దున్నుతూ ఉన్నప్పుడు మరి అది దున్నుతూ ఉంటే తను ఏం చేస్తూ ఉంటాడంటే, ముందు ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యాన్ని దాన్ని దున్నుతూ ఆ సారం చూసుకుంటూ ఆ లక్ష్యం వద్దకు వెళ్తాడు. సరిగా అది మనము చూడగలుగుతాం. చక్కగా తిన్నగా దున్నబడినటువంటి స్థితిలో చూస్తాం. లక్ష్యము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది జీవితానికి. అలాగే ఇంకొక ప్రధాని నేను జ్ఞాపకం చేశాను, తలపోసుకోవడం. యేసు క్రీస్తు ప్రభుని గురించి తలంచడం, యేసు ప్రభుని గురించి తలపోసుకోవడం, యేసు ప్రభుని గురించినటువంటి ఆలోచన, యేసు క్రీస్తు ప్రభుని గురించినటువంటి జ్ఞానం, ఆయనను గురించి ఎప్పుడూ తలపోసుకుంటూ ఉండడం. అనేక విషయాలు మనం తలపోసుకుంటూ ఉంటాం. పిల్లరా, గమనించండి, ఒక తగాదాలే అయినాయి అనుకోండి, ఒక భార్యాభర్తల మధ్య తగాదా, లేకపోతే ఇళ్ళ మధ్య తగాదా, సమాజంలో రకరకాలైనటువంటి గొడవలు ఉన్నాయనుకోండి, దానికి సంబంధించినటువంటి విషయాలు ఎంత తలపోసుకుంటూ ఉంటారు. వద్దన్నా కానీ, వాటి వలన మనకు ప్రయోజనం లేకపోయినా కానీ ఇక అవే తలంచుకుంటూ ఉంటారు, అవే చర్చించుకుంటూ ఉంటారు, అవే తలపోసుకుంటూ ఉంటారు. అయ్యో, మరి ఆ రోజు నన్ను ఇట్లా అన్నాడు,
ఆ రోజున నాకు ఇది జరిగింది, ఎక్కడికక్కడ జ్ఞాపకం చేసుకుంటా తలపోసుకుంటూ ఉంటారు విషయాలు. ప్రియులారా గమనించండి, యేసుక్రీస్తు ప్రభుని మనము తలపోసుకోవాలి. ఆయనను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. విశ్వాసములో మనము స్థిరులుగా ఉండాలి అనంటే, విశ్వాసములో మనం బలపడాలి అనంటే ఆయన నిత్యము మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆయనను గురించి ఆలోచిస్తూ ఉండవలసింది. దానికి ఫిక్స్ అయిపోవాలి మనం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో ఒక శ్రేష్టమైన మాట 3వ అధ్యాయంలో ఈ మాట రాశాడు. ఆయన చెప్పిన మాట మనం గమనించినట్లయితే 3వ అధ్యాయం 10వ వచనం, అందుకంటే ముందు 8వ వచనం నేను చదువుతాను. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తు కూర్చున్నటువంటి అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. 7వ వచనంలో, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండేడో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టపరుచుకుంటుంది, నష్టముగా ఎంచుకుంటుంది. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ప్రియులారా, పౌలుకున్నటువంటి బాధ అంటే పౌలుకున్నటువంటి శ్రేష్టమైనటువంటి ఆలోచన చూడండి. పౌలుకున్నటువంటి ఆశ, తనకున్నటువంటి తను తలపోసుకుంటున్నటువంటి విషయాలు ఇక్కడ మనము చూస్తే నాకు చాలా ఉన్నాయి, నాకు చాలా స్టేటస్ ఉంది. ఆ ముందు వచనాల్లో మనం చూస్తాము ఆయనకున్నటువంటి గొప్పతనాలు ఏంటో. కానీ ప్రియులారా, అవన్నిటినీ నేను నష్టపరుచుకుంటాను. నాకు లాభకరమైనటువంటివి ఏమున్నాయో వాటన్నిటిని నేను నష్టపరుచుకుంటున్నాను. దేనికోసం? క్రీస్తు నిమిత్తము. ప్రియులారా, ఆ మాట ఎంత గంభీరమైనటువంటి మాట మీరు ఆలోచించండి. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము కోసం యేసు ప్రభువును గురించినటువంటి ఆలోచన కొరకు, యేసుక్రీస్తు ప్రభువును గురించి అధ్యయనం చేయడానికి, యేసుక్రీస్తు ప్రభువును గురించి తెలుసుకోవడానికి, ఆయనను గురించి ఇంకా జ్ఞానాన్ని తెలుసుకోవడానికి. ప్రియులారా, మానవ జీవితాలకు ఎంతో జ్ఞానం ఉంది. జ్ఞానహీనులైన వారు ఈనాడు ఎవరున్నారు? ఎవరు లేరు. అందరూ జ్ఞానవంతులుగా ఉంటున్నారు. కానీ ప్రియులారా గమనించండి, పౌలు కోరుకుంటున్న జ్ఞానం ఏంటంటే యేసుక్రీస్తును గురించినటువంటి జ్ఞానం, అతి శ్రేష్టమైన జ్ఞానం. ఎంత మంచి ఆలోచన కలిగిన వాడుగా ఉన్నాడని లక్ష్యం ఉంచుతున్నాడు పౌలు. యేసు మీద లక్ష్యం ఉంచినటువంటి ఆయన అనుభవాన్ని మనము ఆలోచన చేస్తుంటే, ఈ లోకంలో నాకు లాభకరమైనవే ఉన్నవో వాటన్నిటిని నేను నష్టపరుచుకొని ఇదిగో యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము నేను నష్టపరుచుకున్నాను. ఈ మాట మన జీవితాల్లో మనం చెప్పగలమా? ఈ మాటను మనము మన జీవితాలలో ఆలోచన చేయాలి. యేసు మీద లక్ష్యం ఉంచడం, అతి శ్రేష్టమైన ఆయన జ్ఞానమును మనము తెలుసుకోవడం కోసం మనము ప్రయాసపడాల్సినటువంటి వారుగా ఉన్నాము. పౌలు యొక్క ప్రయాసను మనము చూస్తూ ఉంటే ఎంత గంభీరంగా ఉందో, ఎంత ఆశ్చర్యంగా ఉందో. యేసు మీద లక్ష్యం ఉంచుచు ఆయన జ్ఞానం ఇంకా నేర్చుకోవాలి. ఆయన ధర్మశాస్త్రములో జ్ఞానవంతుడు, ఆయన చక్కగా చదివినవాడు, విద్యావంతుడు. అయితే ప్రియులారా గమనించండి, ఆయన జ్ఞానాన్ని ఆయన నష్టపరుచుకుంటూ క్రీస్తును గురించినటువంటి జ్ఞానం నాకు కావాలి, యేసు ప్రభువును గురించిన జ్ఞానం నాకు కావాలి. ఈ మాట మన జీవితాల్లో కూడా మనము నేర్చుకుందాం. ఈ లోక జ్ఞానం
దేవుని ఎదుట వెర్రితనము అని కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 25వ వచనం నుండే మనం ఆ సంగతులు మనం చదువుతాం. వెర్రితనమైనటువంటి జ్ఞానం. పిల్లరా, యేసు ప్రభువును గురించినటువంటి జ్ఞానం మనకు కావాలి. మన విశ్వాసాన్ని స్థిరపరచుకోవాలి అనంటే, విశ్వాసములో మనము బలపడాలి అనంటే, పిల్లరా, యేసును గురించినటువంటి జ్ఞానం కోసం ప్రయాసపడదాం. దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉన్నటువంటి మాటలు మనం ఆలోచన చేస్తే అది వృత్తిగా మన జీవితాలలో ఉండాలి. ఎలక్ట్రీషియన్ ఉన్నాడు. ఎలక్ట్రీషియన్ ఏం చేస్తుంటాడు అంటే తన పని మీద ఆలోచన కలిగి ఉంటాడు. తాను చేయవలసినటువంటి పని. ఒక టీచర్ ఉన్నాడు అంటే తాను ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ అనేక సంగతులను అధ్యయనం చేస్తూ ఎప్పటికప్పుడు క్రొత్త విషయాలు పిల్లలకు ఎలా బోధించాలో, మరి ఎలా చెప్పాలో ఆలోచన చేస్తూ వృత్తి. ఒక డాక్టర్ ఉన్నాడు, ఎప్పటికప్పుడు మరి ఆ యొక్క ఆలోచన కలిగి రీసెర్చ్ మైండ్ కలిగి ఉంటాడు. పిల్లరా గమనించండి, వారి వృత్తి మీదే, వారి పని మీద. అలాగే చేతి వృత్తులు కలిగినటువంటి వారు చేస్తున్న పని మీద నైపుణ్యత కొరకు మనస్సు పెట్టి ఎంతగానో ప్రయాసపడతారు. పిల్లరా గమనించండి, నీవు విశ్వాస సంబంధమైనటువంటి స్థితిలో నీవు ఉండడానికి నీవు యేసు మీద లక్ష్యం ఉంచడం నేర్చుకోవాలి. యేసు క్రీస్తు ప్రభువును గురించినటువంటి జ్ఞానాన్ని పొందడానికి నువ్వు ఆశపడాలి. ఎందుకో తెలుసా? ఒక మాట హెబ్రీయులకు రాసిన పత్రిక మరొకసారి మాటలు జ్ఞాపకం చేస్తాను. 1వ వచనంలో చూసినట్లయితే, మీరు పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందినటువంటి పరిశుద్ధ సహోదరులారా, మీరు యేసుక్రీస్తు ప్రభు మీద ఎందుకు లక్ష్యం ఉంచాలి? ఆయననే ఎందుకు ఫిక్స్ చేసుకోవాలి? లేకపోతే ఆయనే మనకు వృత్తిగా ఎందుకు ఉండాలి? లేకపోతే ఆయననే మనం ఎందుకు తలంచుకోవాలి? ఆయనను గురించి ఆలోచన చేయాలి అని అంటే, మన పిలుపు ఎలాంటిది అంటే పరిశుద్ధమైనటువంటి పిలుపు. అది పరలోక సంబంధమైనటువంటి పిలుపులోనికి మనము పాలు పంచుకున్నాం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా అన్నాడు. కనుక ప్రియులారా, మనము ఆయన చేత పిలువబడిన వారు, పరిశుద్ధమైన పిలుపులోనికి పిలువబడినటువంటి వారము. మనము పరలోక సంబంధమైన పిలుపు అది. ఆ పిలుపులో మనకు పాలుంది. ప్రభు మనలను పిలిచాడు. నువ్వు ప్రభునందు విశ్వాసం ఇచ్చావు. యేసు ప్రభుని నీ హృదయంలోనికి చేర్చుకున్నావు. ఆయనను అంగీకరించి ప్రభుని ఆరాధించేటువంటి నీవు ఆయన పిలుపులో పాలొందిన దానివి గనుక ప్రియులారా, దేవుని వాక్యం ఏం చెప్తుంది అనంటే, ఆయన మీద లక్ష్యం ఉంచుకుని నేర్చుకోవాలి. నీ పిలుపు ఇక్కడ పిలుపు కాదది. నీ స్నేహితుడిగా బయట ఈ లోకంలో ఉన్న వాళ్ళు పిలిచిన పిలుపు కాదు. పెళ్లి పిలుపులు కాదు, లేకపోతే ఇంకొక దానికి పిలిచిన పిలుపులు కాదు. వాటిని ఎగ్గొట్టినా ఎవరేమో అనుకోరు. వాటి గురించి పెద్ద సమస్య లేదు. కానీ నీ పిలుపు, దేవుడు నిన్ను పిలిచిన పిలుపు ఎంత పరిశుద్ధమైనటువంటిది అంటే, నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క యోగ్యత ఎంత గొప్పది అని అంటే, పరలోక సంబంధమైనటువంటి పిలుపు ప్రభు నీకు ఇచ్చాడు. అందుకనే పిల్లరా, మనము యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత మన విశ్వాస జీవితాలు ఇలాగ బలపరచబడాలి. శ్రమలు రావచ్చు, ఇరుకులు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, వ్యాధులు రావచ్చు, లాక్డౌన్లు రావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద వైరస్లే రావచ్చు. ఎన్ని వచ్చినా విశ్వాస సంబంధమైన విషయంలో నీవు స్థిరమైనటువంటి స్థితిలో ఉండాలి. విశ్వాసము విషయంలో నీవు బలముగా ఉండాలి. బలహీనమైన విశ్వాసాన్ని గురించి యేసుక్రీస్తు ప్రభు మరి చాలా సందర్భాల్లో ఆయన జ్ఞాపకం చేశారు. అది చాలా ప్రమాదకరమైనటువంటి అల్ప విశ్వాసం, బలహీనమైనటువంటి విశ్వాసం, అవిశ్వాసం, ఇవి చాలా ప్రమాదకరమైనటువంటివి.
అందుకనే మరి ఎప్పుడైతే విశ్వాసములో మరి బలహీనులవుతారో దేవునితో సహవాసంలో దూరం అవుతాం. ఈ సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ప్రియులరా, మనకున్న పిలుపు పరలోక సంబంధమైనటువంటి పిలుపు కనుక ఆయన మనకు ప్రధాన యాజకుడుగా ఉన్నాడు, అపోస్తలుడుగాను ప్రధాన యాజకుడుగాను మనకున్నాడు. కాబట్టి ప్రియులరా, మనము ఆలకించినట్లయితే ఆయనను మనము తలపోసుకోవలసిన అవసరత దాని కొరకు, ఆయనను మనము లక్ష్యముంచాల్సినటువంటి విషయం. అందుకే మనము ఆయన చేత పిలువబడ్డాము. మనకు కాపరిగా ఆయన ఉన్నాడు, మనకు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. మన కొరకు పరిచర్య చేసి బలియాగమును అర్పించి మనలను విమోచించిన ఆయన అత్యున్నతమైనటువంటి ప్రేమ చూపిన వాడిగా ఉన్నాడు. అపోస్తలుడుగా మన కొరకు పరిచర్య చేసిన వాడు. కనుక మన లక్ష్యం అంతా కూడా యేసు మీద ఉంచాల్సిన వాడుగా మనం ఉన్నాం. యేసు మీద లక్ష్యం ఉంచాలి. యేసు క్రీస్తు ప్రభువును తలపోసుకోవలసినటువంటి మరి అవసరత. అందుకు సంఘానికి శిరస్సు అయిన వాడు. మనం దేవుని వాక్యంలో మనం చూస్తాం కదా, కొలసీలకు రాసినటువంటి పత్రికలో కూడా మొదటి అధ్యాయంలోనే 18వ వచన మాట నేను చదువుతాను. చూడు, కొలసీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనం. సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము. ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయను అని దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా చెప్తాము. సంఘానికి ఆయన శిరస్సు, ఆయనే శిరస్సు. ప్రియుల, నేను ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఎందుకు మనం ఆయన తలపోసుకోవాలి? మనం ఎందుకు ఆయన మీద లక్ష్యం ఉంచాలి? లేదా ఆయననే మన హృదయాలలో మనం ఎందుకు బిగించాలి, లేదా ఫిక్స్ చేసుకోవాలి? లేదా ఆయనే మన హృదయాంతరంగాల్లో స్థాపించబడాలి? ఎందుకు అని అంటే, ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన సంఘమునకు శిరస్సై ఉన్నాడు, శిరస్సై ఉన్నాడు. ప్రియులారా, నీవు నేను ఆయన బిడ్డలమై ఉన్నాం. ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమై ఉన్నాము. మనమందరము ప్రభునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరము ఆయన సంఘములో ఉన్నవారముగా మనం ఉండగా, ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘములో నీవు నేను మరి అవయవాలుగా ఉన్నప్పుడు ప్రియులారా, మనకు శిరస్సు అయిన వాడు యేసు క్రీస్తు ప్రభు. అందుకనే ఆయన మీద లక్ష్యం ఉంచాలి. శిరస్సులో నుండే మనకు రావాల్సింది ఆలోచన, తలంపు, నడిపింపు మనకు శిరస్సులో నుండే. శిరస్సు ఆజ్ఞాపిస్తేనే మరి యొక్క శరీరం అంతా కూడా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి పిల్లరా, సంఘానికి మరి శిరస్సు యేసు క్రీస్తు ప్రభు, యేసు ప్రభు. నీకు శిరస్సు ఆయనే, నీకు శిరస్సు ఆయనే. అందుకనే నీ ఆలోచన అంతా నువ్వు తలపోసుకోవలసినటువంటి అంశం ఏంటంటే, ఎందుకు అంటే ఆయన నీకు శిరస్సు అయి ఉన్నాడు కనుక. నీవెందుకు ఆయన గురించినటువంటి జ్ఞానాన్ని అభ్యసించాలి అని అంటే కారణం ఏంటంటే, నీకు శిరస్సు ఆయనే కనుక. ఎందుకు ఆయనను నువ్వు లక్ష్యం ఉంచాలి, ఆయన మీద లక్ష్యం ఉంచాలి అని అంటే, ఆయన నీకు శిరస్సు అయి ఉన్నాడు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. కనుక ప్రియమైన సహోదర సహోదరులారా, అందుకనే అది మన జీవితాలలో, అది మన వృత్తిగా, లేకపోతే అది మన జీవితాలలో మొదటి స్థానం ఇచ్చేటువంటి వారముగా మన జీవితాలు ఉండాలి. ఇది మనము నేర్చుకోవలసినటువంటి ప్రాముఖ్యమైన విషయం. ఎన్ని ఆటంకాలు రావచ్చు, ఎన్ని సమస్యలు రావచ్చు, ఇలాంటి సందర్భాలు ఎన్నో రావచ్చు. ఇంకా రాబోయే కాలం ఇంకా గడ్డు కాలమేమో మనకు తెలియదు. ఈనాడు దేవుని మందిరాలలో మరి దేవుని ఆరాధించలేని స్థితి, సహవాసముగా కూడుకోలేని స్థితి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోలేని పరిస్థితులు, దేవుని వాక్యముల నుండి హెచ్చరిక పొందనేటువంటి పరిస్థితులు మనకు కనబడుతున్నప్పుడు ప్రియులారా,
మరి విశ్వాస విషయములో నిర్లక్ష్యము చూపించదు, నిరుత్సాహపడకూడదు, లేదా విశ్వాసములో దిగజారిపోయే విధంగా మన జీవితాలు ఉండకూడదు. ఎందుకు అంటే నీకు శిరస్సు ఆయన, నీకు శిరస్సు ఆయన. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఆయన నీ కొరకు బలి అర్పించి, ఆయన బలిగా అర్పించబడి, ఆయనే నీకు నీ పాపము నుండి విడుదలనిచ్చి విమోచన ఇచ్చి నిన్ను రక్షించినటువంటి వాడు కనుక ప్రియమైన వరులరా, నీవు పరలోక సంబంధమైన పిలుపుకు నీవు యోగ్యుడిగా, నీవు పాలు పొందినవాడుగానే ఉన్నావు గనక నీ ఆలోచన ఎప్పుడూ యేసుక్రీస్తు ప్రభుని గురించి ఉండాలి. నీవు ఆలోచన చేయవలసిన ప్రతి అంశము, ప్రతి విషయము యేసు ప్రభు యొక్క మహిమ కొరకు ఉండాలి. నీవు ఏది చేసినా మొట్టమొదటిగా ప్రభు కోసం నీవు దానిని నీవు చేయాలి. ప్రభువే ప్రధానమైనటువంటి వాడుగా నీ జీవితంలో ఉండాలి. అప్పుడు నీవు విశ్వాసములో బలపడడానికి, స్థిరపడడానికి కుదురుతుంది. కనుక ప్రియులారా గమనించండి, అందుకనే మన జీవితాలు మరి విశ్వాస సంబంధమైనటువంటి జీవితాలుగా అభివృద్ధి చెందడానికి కొన్ని విషయాలు, ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనాన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, విశ్వాసములో మనము స్థిరులుగా నిలవడానికి, విశ్వాసములో మనము ప్రభుని యందు ఆయన యందు విశ్వాసముతో లక్ష్యముంచి జీవించడానికి, ఆయనను తలపోసుకుంటూ ఆయన మహిమ కొరకు బ్రతుకుతూ ఉండడానికి మన జీవితాలు ఎలాగుండాలో అనంటే, రోమాపత్రిక 12వ అధ్యాయం మొదటి వచ్చిన ఈ మాట నేను చదువుతాను, శ్రద్ధగా వినండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమునో దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. విశ్వాసులైన వారికి విశ్వాసమును స్థిరపరచుకోవడానికి ఇట్టి సేవ నీకు యుక్తమైనటువంటి. నువ్వు చేయవలసిన పనేంటి అని అంటే, పిల్లరై మాట అంటాడు, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా నీ శరీరమును ఆయనకు సమర్పించుకోవాలి. పిల్లరా గమనించండి, శరీరమును ఆయనకు సమర్పించుకోవాలి. దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచు సజీవయాగముగా, సజీవయాగముగా బ్రతికుండి చచ్చిన దానితో సమానం. బ్రతికుండి మరి ఎప్పటికప్పుడు రోజు రోజుకు చనిపోతున్నటువంటి స్థితి సజీవయాగముగా సమర్పించు. కనుక ప్రియులరా గమనించండి, లక్ష్యం ఉంచడం అంటే ఇది. లక్ష్యం ఉంచడం అంటే యేసు మీదే లక్ష్యముంచి ఆయననే తలపోసుకుంటూ ఆయననే మన హృదయాలలో మరి ఫిక్స్ చేసుకోవడం అంటే దాని అర్థం ఇది. మన శరీరములను సజీవయాగముగా ఆయనకు సమర్పించుకోవాలి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవని గలతీయులకు రాసిన పత్రికలో ఉన్నాయి. శరీర సంబంధమైన క్రియలన్నీ కూడా నశించిపోయి ప్రభు కోసము ఒక నూతనమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి జీవితం, ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఈ లోక సంబంధమైనవన్నిటిని కూడా నశింపు చేస్తుంది. పిల్లరా గమనించండి, మానవుని యొక్క ఆశ ఎంత మరి భయంకరమైన ఆశలు ఉన్నాయి. ఎన్ని రకాలైనటువంటి కక్షలు ఉన్నాయి, క్రోధాలు ఉన్నాయి, విమతాలు ఉన్నాయి, భేదాలు ఉన్నాయి. పిల్లరా గమనించండి, ఇవన్నీ కూడా ప్రభువుకు నీవు దగ్గరగా ఉండలేవు. ప్రభువుకు దగ్గరగా ఉండలేవు. నీవు దేవుని యందు లక్ష్యం ఉంచి, యేసునందు లక్ష్యం ఉంచాలి అని అంటే సజీవ యాగముగా నీవు ఆయనకు సమర్పించుకో. నీ శరీరం సజీవ యాగముగా ఆయనకు సమర్పించాలి. దేవుని వాక్యం, దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలుచున్నానని పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులరా, ఈ మాటలు మనం గ్రహించినట్లయితే ఎంత శ్రేష్టమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఈ లోకము దాని ఆశయు గతించిపోవచ్చున్నది, కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలిచి ఉంటాడు.
కనుక మనము నిరంతరము నిలిచి ఉండేటువంటి స్థితి మన జీవితాలలో ఎప్పుడు చూడగలుగుతాము అంటే పిల్లరా, మరి లోకము దాని ఆశ గతించిపోవాలి. లోక ఆశలను విడిచిపెట్టి ప్రభు మీద లక్ష్యం ఉంచి బ్రతకటం, ఆయన వైపు చూస్తూ బ్రతకటం, ఆయన మీద లక్ష్యం ఉంచి మన పరుగును మరి ముందుకు కొనసాగించడం, ప్రభు కొరకు మన జీవితాలు సజీవ యాగంగా మన శరీరాలను సమర్పించడం మనము నేర్చుకోవలసిన ప్రాముఖ్యమైనటువంటి విషయం. అప్పుడు మన విశ్వాస జీవితాలలో స్థిరులుగా ఉండగలగడానికి దేవుని వాక్యం ఇలాగ బోధిస్తుంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 8వ వచనాన్ని మనం గమనించినట్లయితే దేవుని వాక్యంలో అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. కనుక ప్రియులారా గమనించండి, యేసు క్రీస్తు ప్రభువును గురించి ఆలోచించటము, యేసు ప్రభువును గురించి తలంచటము, యేసు క్రీస్తు ప్రభు మీద లక్ష్యం ఉంచి జీవించటం అంటే పిల్లలు ఇక్కడ ఇంకొక ఆలోచన చెప్తా ఉన్నాడు. ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడే అనేటువంటి శ్రేష్టమైన మాట. పిల్లరా, ఆయన పని నిమిత్తము, ఆయన మహిమ కొరకు, ఆయన కార్యముల కొరకు, ఆయన కార్యాభివృద్ధి కొరకు ఎప్పుడు కూడా ఆలోచించడం, ఆయన కార్యాభివృద్ధి కొరకు ఆసక్తి కలిగిన వారముగా ఉండడం. పిల్లరా గమనించండి, ప్రభు కొరకు మనము చేయవలసిన కార్యాలు చాలా ఉన్నాయి. ఆయన కొరకు మనము చూపించవలసిన మరి అనేకమైన విషయాలు ఈ లోకానికి చూపించవలసినవి ఉన్నాయి. పిల్లరా గమనించండి, ప్రభు కోసం మనము చేయవలసినటువంటి పని చాలా ఉంది. నువ్వు సేవిస్తున్నావు, నువ్వు చేయాల్సిన పరిచర్య చాలా ఉంది. నీ నుండి ప్రభు మహిమపరచబడడానికి నువ్వు చేయవలసినటువంటి విషయాలు ఉన్నాయి. పిల్లరా గమనించండి, నీ నుండి దేవుని పరిచర్య విస్తరించడానికి, కార్యాభివృద్ధి కలగడానికి నీ పాత్ర చాలా గొప్పది. దేవుడు నిన్ను పాత్రగా ఉపయోగించడానికి ఇష్టపడుతున్నాడు. అలాంటి సమయంలో ఆయన నిన్ను పరిశుద్ధమైనటువంటి పిలుపులోనికి నిన్ను పిలిచినటువంటి వాడు. ఆ పాలు పొందిన నీవు ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండాలి. ఈ లోకంలో ఉన్నటువంటి లోకాశల మీద ఆశ కలిగి ఉండటం కాదు, నీవు ఆశ కలిగి ఉండాలి. నీ విశ్వాసంలో నువ్వు బలపడాలి అనంటే, విశ్వాసంలో స్థిరుడిగా ఉండి ప్రభువుకు సన్నిహితంగా నీవు జీవించాలి అనంటే, ప్రభు కార్యాభివృద్ధి నిమిత్తము నువ్వు ఎప్పుడూ ఆసక్తి కలిగి ఉండాలి. అంటే ఆయన పని విషయం ఆలోచన చేయాలి, ఆయన పని విషయం నువ్వు తలంచాలి, ఆయనను గురించిన ఆయన మహిమ కొరకు నువ్వు చేయవలసినటువంటి పని, దేవుడు నీకు అప్పగించిన పని, దేవుడు దేని కొరకు నేను నియమించాడో దాని విషయంలో నీవు ఎంతవరకు ఆసక్తి కలిగి పనిచేస్తున్నావు. పిల్లరా గమనించండి, యేసు ప్రభువును నమ్ముకున్న కొత్తలో చాలా ఉత్సాహంగా ఉంటుంది, చాలా ఉద్యోగంగా ఉంటారు. ఉండే కొంది సమస్యలో, ఇరుకులో, ఇబ్బందులు వచ్చినప్పుడు సన్నగిల్లిపోతా ఉంటారు. పిల్లలు ఇది కాదు కావాల్సి ఉన్న సాక్ష్యం కాస్త పోగొట్టుకోవటం కాదు. యేసు ప్రభు ఆయన మీద లక్ష్యం ఉంచి ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరగండి, స్థిరులను కదలని వారుగా ఉండాలని దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. అలాగైతే ఆఖరికి మాట నేను జ్ఞాపకం చేస్తాను, చూడండి. ఆయన మీద లక్ష్యం ఉంచి మన జీవితాలు ప్రభు పని నిమిత్తము మనము ఆయన కార్యాభివృద్ధి నిమిత్తము ప్రయాసపడు వారముగా మనం ఉండవలసిన వారంగా ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మనలను బలపరచడానికి దేవుని వాక్యములో నుండి మాటలు జ్ఞాపకం చేస్తూ ఉండగా కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం
మొదటి వచనాన్ని నేను చదువుతాను, శ్రద్ధగా ఆలోచించు. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. పరలోక సంబంధమైన పిలుపులో నువ్వు పాలు పొందిన వాడువైతే, పరిశుద్ధమైన పిలుపులో నువ్వు పాలు పొందిన వాడువైతే యేసు క్రీస్తు మీద లక్ష్యం ఉంచాలి అని దేవుని వాక్యం ఎందుకు చెబుతుంది? కారణం ఏంటో తెలుసా? నీవు క్రీస్తుతో కూడా లేపబడిన వాడు. నీవు క్రీస్తుతో కూడా లేపబడిన వాడువైతే నీవు వెతకవలసినటువంటిది ఎక్కడ అంటే పైనున్న వాటిని నువ్వు వెతకాలి. పైన ఏముంది? అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. అంటే యేసు క్రీస్తు ప్రభు మీదే లక్ష్యం ఉంచడం, ఆయన వైపే చూడడం, ఆయనను గురించే తలంచడం, ఆయన విషయమే ఆలోచన చేయడం, ఆయన కార్యాభివృద్ధి నిమిత్తము నువ్వు ప్రయాసపడాల్సిన బాధ్యత నీది. కనుక నీవెప్పుడు విశ్వాసంలో బలహీనుడు అయితే నువ్వు వీటన్నిటిలో నువ్వు ఎక్కడ ఉంటావు? విశ్వాసంలో నువ్వు బలహీనపడతా ఉంటే నీవు యేసు ప్రభు మీద లక్ష్యం ఎప్పుడు ఉంచుతావు? ఆయన పని మీద నీవు ఆసక్తి కలిగి నువ్వు ఎప్పుడు పని చేయగలుగుతావు? ఆయన కోసం నువ్వేం చేయగలుగుతావు? పిల్లరై మాటలు గమనించండి. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి, మనసు పెట్టుకునకుడి. ఎంత మంచి మాటలు, ఎంత శ్రేష్టమైన మాటలు అపోస్తలుడైన పౌలు సంఘానికి, విశ్వాసులైన వారిని బలపరచడానికి చెప్తున్నాడు. ఆలకించండి పిల్లరా. ఈ రాత్రికాల సమయంలో నీ లక్ష్యం ఎక్కడుంది? నీ లక్ష్యం ఎక్కడుంది? దేని మీద నువ్వు ఆలోచన చేస్తున్నావు? నీకున్నటువంటి అనేకమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి ఆశల మీద నీవు లక్ష్యం ఉంచుతున్నావా? ఈ లోక సంబంధమైనటువంటి గతించిపోయేటువంటి వాటి మీద ఆశ కలిగి బ్రతుకుతున్నావా? ఈ రాత్రికాల సమయంలో నువ్వు జ్ఞాపకం చేసి నీకున్నటువంటి మరి అనేక రకాలైనటువంటి బలహీనతలనే నీవు ఆశ్రయించి బ్రతికితే ప్రభు కోసం నువ్వేం చేయగలుగుతావు? ఆయన మీద నువ్వు లక్ష్యం ఉంచగలుగుతావు. అపోస్తులైన పౌలు అన్నట్లుగా సమస్తమును నేను నష్టపరుచుకుంటున్నాను. దేని కొరకు అంటే ఇదిగో యేసు క్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము ఎరుగు నిమిత్తం. కనుక ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యం నిన్ను ప్రశ్నిస్తూ ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన నిన్ను అడుగుతుంది, నీ లక్ష్యం దేని మీద? లోకాశల మీద, లోక సంబంధమైన విధానాల మీద, లేకపోతే నీ పంతాలను నెగ్గించుకోవడం కోసం, లేకపోతే నీ పని మీద నీకు ఆశ కలిగి నీ కోసమే ఆలోచన చేసుకుంటున్నావా? లేదా సమస్తము నాకు నష్టంగా నేను ఎంచుకుని నాకు అవసరం లేదు, నేను ప్రభు కోసమే నేను బ్రతకాలి, నా కొరకు ఆయన ప్రాణం ఇచ్చినటువంటి వాడు, కలువరి సిలువలో వేలాడి నా కొరకు రక్తము కార్చిన వాడు, నా కోసం ప్రాణం ఇచ్చి నన్ను సంపాదించిన వాడు, ఆయన సంఘముగా నన్ను చేర్చి నాకు శిరస్సుగా ఉన్నవాడు, నేను ఆయనకే లోబడతానని రాత్రికాల సమయంలో నీ జీవితంలో నువ్వు ఆలోచన చేస్తున్నావు. ఈ లోక సంబంధమైన వాటి మీద నువ్వు లక్ష్యం ఉంచితే నువ్వు ప్రభువుకు దూరం అవుతావు. అంతేకాని ఈ రాత్రికాల సమయంలో ప్రభు నీకు జ్ఞాపకం చేసినట్లుగా ఇదిగో యేసు మీద లక్ష్యం ఉంచుతూ నేర్చుకో. అది నీ జీవితానికి, నీ విశ్వాస జీవితంలో స్థిరపడడానికి, నీ విశ్వాస జీవితంలో బలపరచబడడానికి ప్రభు ఇచ్చిన ఈ మాటలు జ్ఞాపకం చేసుకొని ప్రభు కొరకు మనం జీవిద్దాం. ప్రభు కోసం మనం ప్రయాసపడదాం. ఆయనే మన తలంపై ఉండాలి, ఆయన కోసమే మనము జీవించాలి, ఆయనే మన వృత్తి, ఆయనే మన జీవితాలలో మరి తలపోసుకునేటువంటిది, విశ్వాసం ఉంచగలిగినటువంటిది, ఆయనను గురించి ఆలోచించవలసినటువంటి వారుగా మనం ఉన్నాం. ఇలాగూ మన విశ్వాసాన్ని స్థిరపరచుకొని ప్రభువుకు సన్నిహితులుగా దగ్గరగా మనం జీవిద్దాం, ప్రభువుకు తగినట్లుగా జీవిద్దాం. దేవుడి మాటలు మన వెనుకలో బలపరచుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తరలవచ్చు. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధ నమ్మదగిన దేవుడు,
మీ అత్యంత ఉన్నతమైనటువంటి కృపలో ప్రేమలో మీరు ఆదరించి ప్రేమించి మీరు మమ్మలను నడిపిస్తూ ఉండగా ఈ యొక్క నాయన రాత్రికాల సభలు మేము విన్న మాటలు మా హృదయాలలో ఫలించడానికి సహాయం చేయండి. మీ మహిమ కలిగిన కార్యములు మా జీవితాల్లో మేము నిలబెట్టుకొని కోరుకుంటున్నాం. మీ అందు లక్ష్యం ఉంచి మేము జీవించగలుగునట్లుగా మీ కార్యాభివృద్ధి నిమిత్తము నాయన మేము ప్రయాసపడగలిగిన వారంగా ఉండడానికి, మిమ్మల్ని గురించి తలంచుకోవడానికి, మిమ్మల్ని మేము తలపోసుకునేటువంటి వారంగా ఉంటూ మా విశ్వాసాలలో మేము స్థిరులుగా ఉండగలిగినట్లుగా సహాయం చేయండి. ఓ మా ప్రభువా, మీరు చెప్పినట్లుగా మనిషి కుమారుడు వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొందునా అని మీరు చెప్పిన విధంగా మా ప్రభు మా విశ్వాసాలలో మేము దిగజారకుండా, మా విశ్వాసంలో మేము బలహీనులము కాకుండా మీ వైపు చూస్తూ మీ అందు లక్ష్యం ఉంచి మీ కొరకు మేము జీవించగలిగేటువంటి స్థితిని, మీకు సన్నిహితులుగా మేము జీవించగలిగినట్లుగా సహాయం చేయమని ఈ మాటలు విన్న ప్రతి వాని హృదయంతరంగాలను మీరు బలపరచండి, స్థిరపరచండి. ఎక్కడ కూడా నాయన విశ్వాసములో బలహీనులు కాకుండా ఈ యొక్క భయంకరమైనటువంటి దినాలలో మేమున్నాము, ఈ లాక్డౌన్లో మేమున్నాము, ఈ దేవుని మందిరములలో సహవాసంగా కూడుకోలేని పరిస్థితుల్లో మేమున్నాము. మా ప్రభు ఎవరు కూడా విశ్వాసంలో నాయన బలహీనులు కాకుండా మీరే బలపరిచి స్థిరులుగా నిలపాలని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మమ్మను నేత్రాలను తెరిచి మీ వాక్య సత్యములు నాయన మమ్మలను వెలిగించాలని ఈ రాత్రికాల సమయంలో ప్రతి వాని హృదయంతరంగంలో మీ మాటలు నిలబెట్టాలని, ఫలింపులోనికి తేవాలని ప్రార్థన చేస్తున్నాం. ఎక్కడి నుంచి అయితే వాక్యం వింటున్నారో వారందరి హృదయాలలో నాయన మరి ఆత్మ సంబంధమైన వెలిగింపునిచ్చి మా ప్రభువా మీ ఆత్మ సంబంధమైనటువంటి నాయన ఆలోచనలోకి నడిపించి విశ్వాసములో స్థిరులుగా ఉండగలగడానికి సహాయం చేయమని, ఆత్మకార్యమును జరిగించాలని కోరుకుంటున్నాం. ఈ నాయన ఈ స్థానిక సంఘాన్ని మీరు బలపరచండి, కృపలో ఆదరించి నడిపించాలని కోరుకుంటున్నాం. సంపూర్ణంగా మీకు అప్పగించుకుంది రాత్రికాల సమర్పించుకు వెళ్తున్న సన్నిధి సమాధానం మాతో ఉంచుకొని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం వాక్యం విని లోబడుతున్న ప్రతి వానికి సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.